నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కొరత తీవ్ర సమస్యగా మారింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో ఆసుపత్రిలో సరైన తాగునీరు అందుబాటులో లేకపోవడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులు ఒకవైపు వ్యాధితో బాధపడుతూ ఉండగా మరోవైపు తాగునీరు కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రి ప్రాంగణంలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో చాలా మంది బయటకు వెళ్లి బాటిల్ నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రోజుకు పలుమార్లు నీరు అవసరమవుతున్న నేపథ్యంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇది మరింత భారంగా మారింది. ఇక ఆసుపత్రి లోపల దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ప్రస్తుతం పనిచేయడం లేదని సమాచారం. ఈ ప్లాంట్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. ఆసుపత్రి అధికారులు ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఎండల తీవ్రతతో ఆసుపత్రి వార్డులలో వేడి కూడా ఎక్కువగా ఉండడంతో రోగులు అసహనానికి గురవుతున్నారు. తాగునీరు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిపై రోగులు వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీరు వంటి ప్రాథమిక అవసరాన్ని కూడా అందించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సమస్యలు ఉండడం విచారకరమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ ను తక్షణమే మరమ్మతులు చేసి రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నీళ్ళు లేవన్నా హాస్పిటల్లో ఒక్క పదకు నీళ్ళు లేక ఆడుతున్నారు. పెద్ద హాస్పిటల్ ఏం లేవన్నా. ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. వాటర్ ఏం లేవు లోపల లేవు, పైన లేవు. పట్టుకాలంటే 10 రూపాయలు పెట్టి క్యాన్ కొనాలా. ఇప్పుడు దయచేసి వాటర్ కల్పిస్తే బాగుంటుంది హాస్పిటల్. ఏమో అంటే సార్ నీళ్ళు మంచి తాగని కూడా లేవు. బయటికి పోతే 10 రూపాయలు పెట్టి కొనుక్కోరా. ఇక్కడ ట్యాంక్ నీళ్ళు వచ్చిన ట్యాంకులో నీళ్ళు ఎండలు ఎక్కువ ఉంటాయి. నీళ్ళు అమ్మటోళ్ళు బాగా లీటర్ బాటలు వచ్చేది 10 రూపాయలు. దానికి తెచ్చుకుంటాము దినాము. హాస్పిటల్ లేవా? హాస్పిటల్ ఆడలేవు, నీళ్ళు లేవు. ఏం చేయాలి? 10 రూపాయలు ఇస్తే పోతారు లాండ్లే. ఇది వేస్తుంది 10 రూపాయలు ఇవ్వాలా లేకపోయారు. దీంతో కొరకాలమ్మా, కొనుక్కుంటేనే పోతుంది. అన్నీ బంద్ చేసినారు, ఏం లేవు. ఆడిపోతే 10 ఇవ్వాలా. వాళ్ళు బాగా పడుతున్నారు. దీంతో 10 రూపాయలు తెచ్చుకొని అన్ని ఒక 100-200 తీసుకుంటున్నారు. చెప్పక నీళ్ళు ఉన్నాయేమో.